హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేది ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి గ్రూప్ 1 సంబంధించి అలాగే టీఎస్ఎల్పిఆర్బి కానిస్టేబుల్ సంబంధించిన జీవో నెంబర్ 46 సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అలాగే కొన్ని రైల్వే సంబంధించిన అప్డేట్స్ రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి కొత్తగా గ్రూప్ 1 పాత పరీక్షలు రద్దు, సుప్రీంలో పిటిషన్ ఉపసంహరణకు అప్పీల్, 563 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్, ఇక వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక గ్రూప్ 1 రాత పరీక్షలన్నీ రద్దయ్యాయి. ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ రాసిన నిరుద్యోగులు మళ్ళీ ప్రిలిమ్స్ రాయాల్సిందేనని స్పష్టత వచ్చింది. ఓసారి పరీక్షా పత్రాల లీకేజీ, మరోసారి నిబంధనలను పాటించకుండా రాత పరీక్షలు నిర్వహించడంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి పరీక్ష రాయడం అనివార్యమైంది. ఈ పరీక్షలపై సుప్రీంకోర్టులో టీఎస్పీఎస్సీ చేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవడంతో ప్రిలిమ్స్ రాత పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుందంటూ కూడా ఇక క్లియర్ ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇక గత ప్రభుత్వం 2 ఏళ్ల కిందట నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో తొలిసారిగా మళ్ళీ రద్దు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి రెండోసారి ఈ పరీక్ష నిర్వహించిన పరీక్షలో కొంతమంది అభ్యర్థులు బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టులో విచారణ చేసి ప్రిలిమ్స్ని మళ్ళీ రద్దు చేయడం జరిగింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం పరీక్ష నిర్వహించామని హైకోర్టు తీర్పును కొట్టివేయాలంటూ కూడా పిటిషనర్లో అభ్యర్థించిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది. అలాగే ఉద్యోగ అర్హత 46 ఏళ్ళు పెంచినట్లు కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న గరిష్ట వయోపరిమితిని పెంచుతూ రాష్ట్ర సర్కార్ అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్ల వరకు పెంచడం జరిగింది. ఇక అయితే ఇవి ఓన్లీ వచ్చేసి ఇక్కడ గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ సంబంధించిన పోస్టులకు అయితే అంటే ఉద్యోగాలకు అయితే వర్తిస్తుంది. బట్ యూనిఫామ్ సర్వీసెస్కి అయితే దీనికైతే మినహాయింపు అయితే ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే కొలువుల పట్టిక తారుమారు, హారిజెంటల్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం, ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్లు ఇక మాయం, ప్రభుత్వ శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరిన నియామక సంస్థలు, కొత్త ప్రతిపాదనల తర్వాత కొలువుల భర్తీ అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కొలువుల పట్టిక తారుమారు, హారిజెంటల్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం, ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్లు ఇక మాయం, ఇక ప్రభుత్వ శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరిన నియామక సంస్థలు, కొత్త ప్రతిపాదనల తర్వాతే ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మళ్ళీ మొదటికి వచ్చిందండి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జారీ చేసినటువంటి నోటిఫికేషన్లలో కొలువుల పట్టిక తారుమారు కానుంది. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లలో నిర్దేశించిన పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ను మాయం కానుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హారిజెంటల్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా ఒక మెమోనైతే జారీ చేయడం జరిగింది. ఈ నేతృత్వంలోనే హారిజెంటల్ రిజర్వేషన్ల అమలుకు నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని, అలాగే వాటిలో హారిజెంటల్ రిజర్వేషన్లతో ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలు సన్నద్ధమయ్యాయి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది. అలాగే ప్రభుత్వ శాఖలు ఉరుకులు పరుగులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ రావడం జరిగిందండి. కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే తదుపరి చర్యలకు దిగనున్నట్లుగా స్పష్టం చేయడంతో ప్రభుత్వ శాఖలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 గురుకుల సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గురుకుల టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన సవరణలు, అలాగే ప్రతిపాదనల తయారీకి సిద్ధమవుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక తాజాగా దీనికి సంబంధించి మహిళా పట్టికలో మహిళలకు రిజర్వేషన్ వచ్చేసి 33% అయితే రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇలాంటి రోస్టర్ పాయింట్స్ లేకుండా డైరెక్ట్గా ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వీడియో చూడకుంటే మాత్రం ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లకు, ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో కొలువుల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లకు పొడిగింపు, కొలువుల భర్తీకి మరో 2 ఏళ్లు పెంచుతూ ఉత్తర్వులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఇక ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996కి అనుబంధంగా ఒక తాత్కాలిక నిబంధన.
అడ్హాక్ రూల్కు అమల్లోకి తీసుకొచ్చారంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి జీవో నెంబర్ 46 రద్దుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. జీవో నెంబర్ 46 రద్దు ఇప్పటికీ లేదు. కొత్త నోటిఫికేషన్లపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం నిర్ణయం. ఇప్పటికే నియామక ప్రక్రియ పూర్తయినందున జీవో నెంబర్ 46 రద్దు అసాధ్యమన్న అధికారుల యోచన మేరకే ముందుకెళ్లాలని రేవంత్ నిర్ణయం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఇక ఈ జీవో నెంబర్ 46 సంబంధించి నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది, ఒకసారి చూసుకోవచ్చు మీరైతే. ఇక జీవో నెంబర్ 46 ప్రకారం జనాభా ప్రతిపాదకన పోస్టుల కేటాయింపు ఉండడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ కానిస్టేబుల్ పోస్టులు స్థానికులకు దక్కుతున్నాయనే వాదనలు కొందరు విన్నవిస్తున్నారు. ఇక ఫలితంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అయితే నియామక ప్రక్రియ చివరి దశలో ఉన్నందున ఇప్పుడు జీవో 46ను రద్దు చేయడం అసాధ్యమని నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కొలిక్కి వచ్చినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక 17,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఇక ఫైనల్ లిస్ట్కి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, తాజాగా నేను ప్రీవియస్ వీడియోలో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వారిగా మీకు అయితే పిలవడం అయితే జరుగుతుంది. వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. చాలామంది క్యాండిడేట్స్కి అయితే కాల్స్ అయితే వస్తున్నాయండి ఇక ట్రైనింగ్ సంబంధించి, అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీ. రాష్ట్రంలో 4 ఐఏఎస్, 12 మంది ఐపీఎస్లు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక వాటికి సంబంధించి బదిలీ అయిన అధికారుల వివరాలు అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. జి సుధీర్ బాబు ప్రస్తుతం సిపి రాచకొండ, బదిలీ స్థానం వచ్చేసి ఐజీ మల్టీజోన్ 2కి సంబంధించి. అలాగే డాక్టర్ తరుణ్ జోషి వారు ఐజీ మల్టీజోన్ 2కి ప్రస్తుతం ఉంటే సిపి రాచకొండకి అయితే ట్రాన్స్ఫర్ కావడం జరిగిందండి. ఇక వివిధ అధికారులు ప్రస్తుత జిల్లాలు అలాగే బదిలీ స్థానాలు అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనమైతే. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే గురుకుల టీచర్లకు స్థానచలనం కల్పించాలి. గురుకుల విద్యా సంస్థల్లో 5-10 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నటువంటి టీచర్లను వెంటనే స్థానచలనం కల్పించాలని ఆల్ తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి ఇక్కడ అధ్యక్షుడు కూకుట్ల యాదయ్య వై పాపిరెడ్డి గారు అయితే తన గురుకుల సొసైటీ కార్యదర్శులను అయితే కోరడం జరిగిందండి. ఈ మేరకు సోమవారం గురుకుల సొసైటీ కార్యదర్శులను విడివిడిగా కలిసి వినతిపత్రం అందించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే 2 ఎగ్జామ్స్ ఫైనల్కి విడుదల. 2 పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీలను టీఎస్పీఎస్సీ సోమవారం రిలీజ్ చేసింది. గతేడాది 18, 19, 20, 31 తేదీల్లో నిర్వహించిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోని గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కీని అధికారులు అయితే విడుదల చేశారు. గతేడాది ఆగస్టు 8న మున్సిపల్ డిపార్ట్మెంట్ పరిధిలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్ష ఫైనల్ కీని అందుబాటులోకి తీసుకువచ్చారంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక జీవో 46ను ఏం చేద్దాం, ఉన్నత స్థాయి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక పోలీస్ నియామకాల్లో వివాదాస్పదంగా మారినటువంటి జీవో నెంబర్ 46పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జీవో రద్దుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నది. ఈ మేరకు పోలీస్ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి కమిటీతో భేటీ అయ్యారంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక వీసీ పోస్టులకు 280కి పైగా దరఖాస్తులు, ముగిసిన దరఖాస్తు గడువు, కోర్టు ముగిశాకే నియామకాలు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి అకౌంట్స్ ఆఫీసర్ తుదికి విడుదల అంటూ కూడా ఇక్కడ మరొక లేటెస్ట్ అప్డేట్ ఉంది. అలాగే ఉద్యోగ వయోపరిమితిని 2 ఏళ్ల పెంపు, కులాలు కేటగిరీ వారిగా అభ్యర్థుల గరిష్ట వయోపరిమితికి సంబంధించి కులం అంటే కేటగిరీ వచ్చేసి ఓసీ అంటే గతం వచ్చేసి 44 ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికి 46 అయింది. ఎస్సీ ఎస్టీకి 49 ఉండే గతంలో, ఇప్పుడు 51 అయింది. దివ్యాంగులకు వచ్చేసి గతంలో 54 ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికి 56. మాజీ సైనికోద్యోగులకు 47 ఉండే, 49 వరకు ఇక్కడ పెంచే యోజన అయితే ఉందండి. ఇక మరొక అప్డేట్ వచ్చేసి జేఈ మెయిన్స్ 1లో 6 ప్రశ్నల ఉపసంహరణ తుదికి విడుదల చేసిన ఎన్టీఏ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక సబ్జెక్టు కీలో మార్పులు, తొలగించిన ప్రశ్నలకు సంబంధించి టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వాటికి సంబంధించి కూడా మీరు. ఫ్రెండ్స్, ఇక పోలీస్ నియామకాల్లో జీవో 46 రద్దు సాధ్యమైన ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుందామన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక పోలీస్ నియామకాలపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. దీనికి సంబంధించి నేను త్వరలో ఒక అప్డేట్ అయితే తీసుకొస్తాను.
ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే 71 ఏళ్ల ఈయన నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా 2015 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు సేవలు అందించారు. కొలంబియా యూనివర్సిటీలో ఇండియన్ పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ అయినటువంటి ఏడీబీ ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేయడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు. వీటికి సంబంధించి అరవింద్ పనాగాడియా ఈయనే ఇక నీతి ఆయోగ్ సంబంధించి కూడా ఉపాధ్యక్షుడిగా తొలి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఉండడం అయితే జరిగిందండి. ఇక భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక టెట్ బిట్ బ్యాంక్ సంబంధించి చూసినట్లయితే దేశంలోని గిరిజన తెగలకు సంబంధించి ఒక లేటెస్ట్ ఒక కరెంట్ అఫైర్ అయితే రావడం జరిగింది. వివిధ రాష్ట్రాలు వాటి యొక్క తెగలు అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండమాన్ నికోబార్ సంబంధించి షోంపైన్స్ జార్వాస్ సంబంధించి, కేరళ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మన కర్ణాటక అడియాన్ బాల్దియా బిల్ చెంచువార్ సంబంధించి, ఇక మధ్యప్రదేశ్ త్రిపుర, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్ర బగద బీల్ చెంచులు కొండసావర సుగాలి కొండారెడ్డి కోయ కులాం, ఇక తెలంగాణకు సంబంధించి చెంచు గోండు కోయ తోటి కొండారెడ్డి లంబాడి, ఇంకా తదితర వివిధ తెగలు అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఫ్రెండ్స్ ఇవి తెగలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక మరింత విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి ఐడిబిఐ బ్యాంకులో 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి కూడా కొంత అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఇక ఐఐఎస్సి బెంగళూరులో పీజీ పిహెచ్డి ప్రవేశాలకు సంబంధించి కూడా కొంత అప్డేట్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ ఇక మరొక ఇంపార్టెంట్ స్ట్రాటజీ వచ్చేసి రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఏఆర్పీ సంబంధించి మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి 5,696 పోస్టులకు సంబంధించి గత ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే CBT 1 CBT టెస్ట్ 2 ఉంటుంది. తుది జాబితా ఏ విధంగా తీస్తారనేది, అలాగే వీళ్ళ యొక్క విజయానికి రహస్యాలు సంబంధించి ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించిన పేపర్స్ లెవెల్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి Feb 19, 2024 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి February 20 నుంచి 29 మధ్య ఇక్కడ ఆన్లైన్ ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుందండి. ఇక CBT 1 వచ్చేసి ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ఆగస్టులో నిర్వహించే ఛాయిస్ అయితే ఉన్నాయి. అలాగే CBT 2 వచ్చేసి సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం ఉందండి. CBAT పరీక్ష వచ్చేసి నవంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. ఇక పూర్తి వివరాలకు www.rrbsikindradab.gov.in అఫీషియల్ వెబ్సైట్ని అయితే క్లిక్ చేసి మీరు మరింత ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో TSLPRB సంబంధించిన కానిస్టేబుల్ ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్డ్ అంటే డిస్ట్రిక్ట్స్ వైజ్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి ఇది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి.